శుక్రవారం భారీ హైప్ మధ్య రిలీజ్ అయిన దువ్వాడ జగన్నాథం డీజే టీజర్ టాలీవుడ్లో ఎప్పుడూ లేని వెరైటీ రచ్చకు చర్చకు దారితీసింది. డీజేలో అల్లు అర్జున్ బ్రాహ్మణ్ గెటప్లో సూపర్గా ఉన్నాడు. పూజా హెగ్డే గ్లామరస్ లుక్స్తో మత్తెక్కిస్తుంది. హరీష్ శంకర్ అయితే డీజే డైలాగ్స్ మ్యాజిక్ ఎలా ఉంటుందో శాంపుల్ చూపించాడు. బన్నీ సినిమా అంటే స్పెషల్ గ్రాటిట్యూడ్ చూపించే డిఎస్పీ రాకింగ్ ఆల్బమ్ ఆన్ ద వే అనే రేంజ్లో ఆర్ఆర్ ఇచ్చాడు. ఓవరాల్గా ఈ టీజర్ అందరికీ నచ్చేసింది. ఆల్రెడీ 5 మిలియన్ వ్యూస్కి అతి చేరువలో ఉన్న ఈ టీజర్కి 1,00,000కి పైగా లైక్స్ వస్తే 90,000 దాకా డిస్లైక్స్ వచ్చాయి. దీంతో ఇది కావాలనే పనిగట్టుకుని వేరే హీరో ఫ్యాన్స్ చేస్తున్న పని అని ప్రచారం మొదలైంది. ఈ డిస్లైక్స్ కారణంగా దిల్ రాజు డీజే డిజిటల్ మీడియా పిఆర్ వాళ్ళ అమౌంట్లో సైతం 50% కోత విధించాడు. అయితే డబ్బింగ్ అవని 2 డైలాగ్స్ టీజర్లో ఉండడం కూడా ఆశ్చర్యంగా అనిపించింది. ఈ మాత్రం ఉన్న టీజరే దుమ్ము రేపేయడంతో బన్నీ ఫేస్బుక్లో వస్తున్న కామెంట్స్కి రెస్పాన్స్కి థ్యాంక్స్ అంటూ పోస్ట్ పెట్టి హుందాగా వ్యవహరించాడు. అయితే ఇప్పటికే 3 హిట్స్తో ఫుల్ హైప్లో ఉన్న డీజేపై ఎక్స్పెక్టేషన్స్ తగ్గించడం కోసం పక్కా ప్లాన్ ప్రకారం టీజర్ ఇలా కట్ చేశారనే టాక్ కూడా ఉంది. ఓవరాల్గా ఈ రచ్చ వల్ల దానిపై జరుగుతున్న చర్చ వల్ల డీజే టీజర్ యూట్యూబ్ ట్రెండింగ్లో #1 ప్లేస్ని కబ్జా చేసేసింది. సీతాలు, ఆ బెడ్ పైన ఉన్న సారీ ఇవ్వు. క్రీమ్ రాసుకుంటున్నానే, నువ్వు కట్టే.